ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను కూడా దండోరా ఉద్యమంలో పాల్గొన్నామని తెలిపారు. వర్గీకరణ కోసం పోరాటం చేసిన మాదిగ దండోరా ఎంఆర్పీఎస్ నాయకులకు అభినందనలు చెప్పారు. వర్గీకరణను వ్యతిరేకించేవారు ఉన్నత ధర్మాసనం తీర్పును గౌరవించాలన్నారు. 15% ఉన్న రిజర్వేషన్ల నుంచి 18% రిజర్వేషన్ల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు కడియం శ్రీహరి. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. చాలా ఈ తీర్పు విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా సంతోషంగా కూడా ఉన్నాను. కారణం ఏమిటంటే 1994 జూలైలో తెలంగాణ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఎంఆర్పీఎస్ నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దండోరా పేరుతో బ్రహ్మాండమైన సామాజిక ఉద్యమం జరిగింది. ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజు నుండి తీర్పు వెలువడిన ఆగస్టు 1, 2024 వరకు కూడా ఆ ఉద్యమం వెంట నేనున్నాను. దండోరా ఉద్యమానికి అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు అందజేస్తూ వచ్చాను. రాజకీయంగా అనేక విమర్శలను ఎదుర్కొంటూ, ప్రతిపక్షాల యొక్క దాడిని కూడా ఎదుర్కొంటూ, వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉన్నది. దీనికి తప్పకుండా మద్దతు ఇవ్వాలనే ఆలోచనతోని గత 30 సంవత్సరాలుగా ఉద్యమం వెంట ఉన్నాను. వర్గీకరణకు మద్దతు ఇస్తూ వచ్చాను.